ఉత్తరానికి దక్షిణానికి పోటీ, తూర్పుకి పడమటికి పోటీ, కమ్యూనిజానికి పెట్టుబడిదారితనానికి పోటీ. ఇవి ముఖ్యమైన ప్రశ్నలు కాదు. దేవుడు లేకుండా మనిషి బ్రతకగలడా అనేదే ముఖ్యమైన ప్రశ్న అని అన్నాడు విల్ డ్యూరెంట్. ఈ విషయాన్ని బట్టి హార్వర్డ్ యూనివర్సిటీలో దేవుడు లేకుండా మనిషి జీవించగలడా అనే విషయాన్ని ప్రసంగించారు ప్రముఖ తత్వవేత్త, క్రైస్తవ సమర్థవాది, రవి జకరియాస్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు రవి జకరియాస్ గారు. 1946 మార్చి 26న వీరు జన్మించారు. వీరు ప్రారంభంలో చెన్నైలో నివాసం ఉండేవారు. రవి గారికి 4 సంవత్సరాల వయస్సు. అప్పుడు వీరు ఢిల్లీ వెళ్ళారు. వీరు ఉన్నత కుటుంబంలో జన్మించారు. వీరికి క్రికెట్, టెన్నిస్ అంటే బాగా ఇష్టం. చదువుపై సరిగ్గా శ్రద్ధ నిలపలేకపోవటం వలన వీరి తండ్రి గారి ఆగ్రహానికి తరచుగా గురవుతూ ఉండేవారు. వీరికంటే వీరి తోబుట్టువులే బాగా చదువులో ముందుండేవారు. చదువులో రాణించలేకపోవటం చేత ఎంతో ఒత్తిడి అతని మీద ఉంటుండేది. కుటుంబీకులు కూడా అతనిని ఎంతో ఒత్తిడి చేస్తూ ఉండేవారు. జీవితంలో ఒంటరితనం, శూన్యం గుండా వెళుతున్నాను అనే భావన, జవాబు లేని స్థితి అతనిని ప్రతిరోజు వేధిస్తూ ఉండేది. వీరి సంప్రదాయాలు, ఆచారాలు వీరు అమలుపరుస్తున్నప్పటికీ ఏ మాత్రము సంతృప్తి, లాభము వీరికి కనిపించలేదు. దీనితో జీవితంలో ఎంతో విసిగిపోయి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఎన్నో ప్రయత్నాలు తన జీవితాన్ని సరిదిద్దుకోవడానికి చేసి విఫలం చెంది ఒకరోజు కాలేజీలో సైన్స్ ల్యాబ్కు వెళ్ళి అక్కడ ఉన్న రసాయనాలను ఒక ప్లాస్టిక్ సంచుల్లో పోసుకొని వాటిని ఇంటికి తీసుకొచ్చి బాత్రూమ్కి వెళ్ళి నీటిలో ఆ రసాయనాలను కలుపుకొని తాగేశారు. కొంత సమయానికి అక్కడికక్కడే క్రింద పడిపోయారు. క్రింద పడి గట్టిగా అరవటం ప్రారంభించారు. ఆ రోజు ఇంట్లో ఎవరూ లేరు. అయితే ఇంట్లో ఉన్న పనివాడు హడావిడిగా పరిగెత్తుకుంటూ వచ్చి ఆ తలుపులను పగలగొట్టి అతను ట్యాక్సీ ద్వారా హాస్పిటల్లో చేరుస్తారు. ఆ తర్వాత స్పృహలోకి వచ్చేసరికి తన తల్లిదండ్రులు అతని కళ్ళ ముందుంటారు. సరిగ్గా బ్రతకటం చేతకాని నాకు సరిగ్గా చావటం కూడా చేత కాలేదు అని అవమానంతో తనలో తాను కుమిలిపోయాడు. అతనిలో తెలియని మదనం ప్రారంభమైంది. జీవితం పట్ల అతనికి అనేక ప్రశ్నలు రేకెత్తటం ప్రారంభమయ్యాయి. మునుపటి కంటే ఇంకా భారంగా తన జీవితం ఉండసాగింది. ఆ తరువాత అతను ఉన్న హాస్పిటల్ బెడ్ దగ్గరకు ఒక పాస్టర్ గారు వస్తారు. కొత్త నిబంధన చదివి మీ అబ్బాయి దగ్గర వినిపిస్తాను అని వీరి తల్లిగారిని అడగగా అతని ఆరోగ్యం బాగాలేదు, వద్దు అని ఆమె సమాధానం చెప్తుంది. అయితే ఆ పాస్టర్ గారు యోహాను సువార్త 14వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుతాడు. ఆ వచనంలో, నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు అని చదివారు ఆ పాస్టర్ గారు. అప్పుడు రవి జకరియాస్ గారు ఆ వాక్యాన్ని పట్టుకొని, యేసయ్యా, నీవు నాకు జీవాన్ని ఇవ్వాలనుకుంటే అది నాకు కావాలి అని ప్రార్థన చేసుకున్నారు. ఆ ఒక్క చిన్న ప్రార్థన తన జీవితాన్ని మార్చివేసింది. ఆ క్షణం నుంచి అతనిలో తెలియని నెమ్మది ప్రారంభమైంది. తన హృదయంలో సమాధానం ప్రవహిస్తుంది. ఎన్నో చిక్కుముడులకు జవాబు కనుగొనగలిగాడు. అప్పుడు అతని వయసు 17 సంవత్సరాలు. ఆ పాస్టర్ గారు ఇచ్చిన బైబిల్ను కూడా అతను పట్టుకోలేనటువంటి స్థితిలో ఉన్నాడు. ఆ బైబిల్లో మాటలు తన తల్లిగారు చదువుతుండగా ఆయన ఆ మాటలను బట్టి ప్రార్థన చేసుకొనసాగాడు. అప్పటి నుండి నేటి వరకు క్రీస్తుతో తన సమాధాన యాత్ర సాగుతూనే ఉంది. ఎన్నో ఎత్తుపల్లాలు, జీవితంలో ఒడిదుడుకులు ఎదురయ్యాయి. అయినా దేవుని మ్యాప్ అతని హృదయంలో ఉన్నది గనుక తన యాత్ర దేవునితో సాఫీగా సాగటానికి దోహదపడింది. 30కి పైగా పుస్తకాలు వీరు రాశారు. లెట్ మై పీపుల్ థింక్ అండ్ జస్ట్ థింక్ అనే రేడియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. 70కి పైగా దేశాలు పర్యటించి క్రీస్తుని గురించి ప్రకటించారు.
అనేక ఉన్నత యూనివర్సిటీలలో అనగా హార్వర్డ్, ప్రిన్స్టన్, డార్ట్మౌత్ మొదలగు యూనివర్సిటీలో కూడా ప్రసంగించారు. ప్రజలు వారి జీవితాల్లో ఎదుర్కొంటున్నటువంటి ప్రశ్నలకు తాత్వికపరమైన సమర్థవంతమైన సమాధానాలను వీరిస్తుండేవారు. శాంతి ఒప్పందాలు రాసిన రచయితల ఎదుట దక్షిణాఫ్రికాలో ప్రసంగించారు. లెనిన్ సైనిక అకాడమీ, వాషింగ్టన్ డీసీలోని వీరు ప్రసంగించారు. 1972లో రవి గారు మార్గీ రెనాల్డ్స్ని వివాహం చేసుకున్నారు. వీరికి 3 పిల్లలు. వీరు సారా, నాథన్, నయమి. 1972లో ఆంటారియో బైబిల్ కాలేజీలో అండర్ గ్రాడ్యుయేటర్ డిగ్రీని పొందారు. 1990లో ట్రినిటీ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ నుండి మాస్టర్ ఆఫ్ డివినిటీ పట్టా పొందారు. వీరి యొక్క ప్రసంగం అనేకులను ఎంతో ఆకట్టుకుంటుంది, ఎంతో ఆలోచింపజేస్తుంది. జీవితంలో ఎదురయ్యే అనేక ప్రశ్నలకు తాత్వికపరమైన జవాబులను వీరు ఇస్తుండేవారు. కనుక వీరి ప్రసంగాలంటే ప్రజలకు ఎంతో మక్కువ. విస్తారంగా ప్రభు పరిచర్యలో వాడబడుతూ తన జీవితాన్ని కొనసాగించారు. కొంతకాలం నుండి రవి గారు క్యాన్సర్తో బాధపడుతున్నారు. ఆ క్రమంలో మే 19, 2020 నాడు వీరు ప్రభు దగ్గరకు చేర్చబడ్డారు. కనుక వీరి జీవితాన్ని బట్టి మనం నేర్చుకునే పాఠాలు ఎన్నో ఉన్నాయి. ప్రశ్నలతో సాగిపోతున్న జీవితాన్ని దేవుడు సమాధానంతో ముందుకు నడపగలడని, మనం ఆయనకు అప్పగించుకున్న కొలది ఆయన మనలను హెచ్చిస్తాడు, అనేకులకు ఆశీర్వాదకరంగా మారుస్తాడని తప్పక మనం గ్రహించాలి. కనుక మన చుట్టుప్రక్కల అనేక మంది వారి జీవితాలను దేవుడు లేకుండా గడుపుతుంటారు. ప్రశ్నలతో వారి జీవితాన్ని అలానే ముగిస్తుంటారు. అలా కాకుండా బ్రతికి ఉన్నప్పుడే ఆ ప్రశ్నకు జవాబు క్రీస్తని మనం తెలుసుకోవాలి. ఆయన కొరకు మనం జీవించినప్పుడే జీవిత పరమ ఆనందాన్ని మనం పొందగలుగుతాం, ఆస్వాదించగలుగుతాం. దేవుడిట్టి మాటలు దీవించునుగాక.